దీక్షితవాక్యంబు ధీరత్వమునదెల్పు సాంప్రదాయక గురు స్వములారా వరశిష్య కోటులు వనరతరించటి పూర్ణభావము తెల్పు పూజ్యులారా భ్రాంతిరహితంబైన బయలు సూచన చేసి ఎరుక రహితము చేయు యోగ్యులారా అన్నది విన్నది అది మూలమాయనుచు అహము రహితము చేయు ఆర్యులారా తను మన ధనంబు గురులకు తప్పకిచ్చి ఆత్మ గురు రూపమెంచుమా అమ్మలారా గురుల కరుణత దిల్పెద గుణహరంబు పరిపూర్ణ భావంబు పరగ ఇప్పుడు నిత్యానిత్యనుక్తం నిజపూర్ణోపదేశకం శ్రీ నిత్యానంద రాజయోగి రామయార్య గురుం భజే. పూజ్యశ్రీ సర్వాధ్యక్షులైనటువంటి ఎల్లయ్య స్వామి వారి పాదపద్మములకు నా శిరసాష్టాంగ ద్వాస నమస్కారములు. సహాధ్యక్షులైనటువంటి మరి నిత్యానంద కృష్ణమూర్తి ఆర్యుల వారి పాదపద్మకు నా నమస్కారములు. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు నా ద్వాస నమస్కారములు. సభాసదులైనటువంటి ఆత్మీయులకు ఆ సద్గురుమూర్తి ఆశీర్వచనములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు చాలా సుశనము. ఎందుకనగా మన కొత్తపాలెం గ్రామంలో ఎల్లయ్య స్వామి లాంటి ఒక పుణ్యపురుషుడు ఉండటమే ఇక్కడ ముఖ్య విశేషము. అలాంటి పుణ్యపురుషులు ఉన్నందువలన ఈ గ్రామస్తులు ఆయన సహకరించి ప్రతి సంవత్సరము చాతుర్మాస వ్రతదీక్షను అనగా 4 నెలలు ఇక్కడ నిత్యము గురువులను పిలిపిస్తూ వారికి సత్సంగము అనగా వేదాంత విచారణ చెప్పించుతూ 4 నెలలు పూర్తి చేసుకొని చివరి రోజు అయినటువంటి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం సందర్భమున మనమందరం ఇక్కడ ఉన్నాము. మరి ఈ చాతుర్మాస వ్రతదీక్ష అనేటువంటిది దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్నది. ఏ సంవత్సరం కూడా ఎలాంటి లోటు లేకుండా ఈ గ్రామస్తులు వచ్చినటువంటి గురువులను భక్తాలను ఎంతో ఆదరాభిమానంగా చూస్తూ వారికి సహకరిస్తున్నందుకు ముందుగా ఈ గ్రామస్తులకు మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ఇటువంటి గ్రామం ఎక్కడన్నా ఉందంటే మాకు తెలిసినంతలో ప్రప్రథమంగా మాకు గుర్తించేటువంటి గ్రామం మన కొత్తపాలెం గ్రామం మాత్రమే. భక్తాదులను గురువులను ఆదరించి ప్రతి సంవత్సరము చాతుర్మాస వ్రతదీక్షను సంపూర్ణంగా పూర్తి చేస్తూ చివరి రోజున మరి పూర్ణాహుతి కార్యక్రమం అన్నదానం భారీగా జరుపుతున్నటువంటి గ్రామం ఏదైనా ఉందంటే మన కొత్తపాలెం గ్రామం అని చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ మూలపురుషుడు మన ఎల్లయ్య స్వాముల వారు. వారికి మరీ నమస్కరిస్తున్నాను. సరే, ఆ విషయాన్ని మనం అటు పక్కన పెడితే ఇక్కడ ఈరోజు ఆర్యులము శిష్య బృందము అందరము కలుసుకొని వారు పెట్టేటువంటి భోజనాలను స్వీకరిస్తూ మరి సత్సంగం అనగా సద్విచారణ, ఆ దైవతత్వం అంటే ఏంటో, ఆ నేనంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, మానవుడు ఈ జన్మకు వచ్చేందుకు చేయాల్సిన పని ఏంటో మహాత్ముల ద్వారా తెలుసుకోవడానికి మనకు మంచి సదవకాశం కలిగించారు మహాత్ములు ఎల్లయ్య స్వామి గారు. కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ వేదాంత విచారణ, వేదాంతాతీత విచారణ జరుపుకోవడానికి మనం ఉన్నాం కనుక మరి అధ్యక్షుల వారు ప్రథమంగా నాకు అవకాశం ఇచ్చారు. వారికి నమస్కారం తెలుపుతూ స్వరితి జీవునకున సుఖ దుఃఖములు రెండు జన్మముల సంభవించు జన్మ వలననేని సౌఖ్యంబు కనరాదు కాన జీవుడెట్లుగాంచు ముక్తి. శ్రీకృష్ణ రుక్మిణి సంవాదంలో కృష్ణ పరమాత్మను అమ్మవారు అడిగినట్లుగా కృష్ణ పరమాత్మ తెలిపినట్టుగా పోదకం నరసింహప్రభు గురువు గారు శ్రీకృష్ణ రుక్మిణి సంవాదం గ్రంథం రచించారు. అందులో భాగమే నేను మీకు తెలియజేస్తున్నాను.
సుహృది జీవునకును సుఖ దుఃఖములు రెండు జన్మజన్మలు సంభవించు. పుట్టిన ప్రతి జీవికి ఈ సుఖము దుఃఖము మంచి చెడు కష్ట సుఖం అనేటువంటివి ప్రతి జన్మలో వస్తూ పోతూనే ఉన్నాయి. అవి అన్నదమ్ములు. సుహృది జీవునకును సుఖ దుఃఖాలు జన్మజన్మలో సంభవిస్తున్నాయి. కానీ ఈ సుఖ దుఃఖం అనేటువంటి ఈ జన్మలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ జన్మలు తప్పించుకునేటువంటి మార్గం నాకేదైనా ఉంటే తెలపండి స్వామి అని శ్రీకృష్ణ పరమాత్మను రుక్మిణి అమ్మవారు వేడుకుంటుంది. జన్మ వలననేమి సౌఖ్యంబు గణరాదు. అయితే ఈ జన్మ వచ్చిన దానివల్ల మనకు సుఖం ఉందంటే ఏమీ లేదు. ఎందుకు లేదు? ఈ జన్మలో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు మనం బాధ అనుభవించాలి. తిరిగి మళ్ళా జన్మ రాని మార్గం చెప్పమంటున్నారు. అయితే మళ్ళా జన్మ వస్తే బాధ ఏంటి అంటే మానవుడికి నరకలోకమైనటువంటిది ఎక్కడో లేదు. తల్లి గర్భమే నరకలోకము. ఆ తల్లి గర్భంలో మనము 9 మాసాలంటే 9 మాసాలు పెరిగి పెద్ద కావాలా. ఆ తల్లి గర్భం ఎలాగుంటుందంటే ఆ శిశువుకి కత్తుల బోను కన్నా కాఠిన్యంగా ఉంటుంది. కత్తుల బోన్లో ఉన్నటువంటి మానవుడు అటు దొరికితే అటువైపు గుచ్చుకుంటాయి, ఇటువైపు గుచ్చుకుంటాయి. కన్న తల్లి గర్భం కూడా అలాగా ఉంటుంది ఆ శిశువుకి. అయితే కన్న తల్లి గర్భం ఎలాంటిదంటే అందులో ఉండేటువంటిది రక్తము, మాంసము, ఎముకలు, నరములు, సీము, మరి ఇంకా చెప్పాలంటే మలమూత్రాలు, అలా వాటితో నిర్మితమైనటువంటిది తల్లి గర్భము. అలాంటి గర్భంలో 9 మాసములు పెరిగి పెద్దయి 9 మాసం పూర్తయిన తదుపరి ఆ యొక్క తల్లి గర్భం ద్వారా బయటికి వస్తూ ఉంటే ఆనాడు ఆ తల్లి అనుభవించేటువంటి ప్రసవ వేదన చెప్పతరమ కాదు. ఆ బిడ్డ ఆ ద్వారం గుండా వస్తూ ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూనే బయటికి వస్తాడు. అలాంటి ఈ నరకం అనుభవించేటువంటిది ఈ జన్మలకు వస్తూ పోతుంటే ఉంటుంది స్వామి. కాబట్టి నాకు ఈ జన్మలతో అవసరం లేదు. ఇక ఆవల జన్మ లేని మార్గాన్ని నాకు తెలియజేయండి అంటే యొక్క మోక్ష మార్గాన్ని నాకు తెలియజేయండి అని చెప్పి అమ్మవారు కృష్ణ పరమాత్మను వేడుకుంటుంది. ఎన్ని దినములు బ్రతికిననేమి ఫలము కాటికే గద ఈ మాయ కాయమరయ సచియు పుట్టంగ సావశ్రమములు తిరిగి పుట్టని మార్గంబు తెలుపు మీసా. 100 ఏళ్ళు బతికినా ఒకనాడు సాగు తప్పదు కదా స్వామి. ఈ కాటికి పోయేది కదా ఈ శరీరము. కాబట్టి స్వామి 100 ఏళ్ళు ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. నాకు త్వరలోనే మోక్ష మార్గాన్ని అంటే ఈ జీవితాన్ని వదిలి తిరిగి మళ్ళా జన్మకు రాని మార్గాన్ని తెలియజేయండి స్వామి. ఎన్నాళ్ళు బ్రతికినా అయితే ఒకరోజు పోయేదే కదా. తిరిగి జన్మ రాని మార్గాన్ని తెలపమని అమ్మవారు కృష్ణ పరమాత్మను వేడుకుంటుంది. వరభక్తలోక రక్షక పరిపరి విధముల నిన్ను ప్రార్థించదా నా మొర విని సతియని త్రోయక. అయితే ఓ మహాత్మా నా మొర విని అంటే నా బాధను ఆలకించి, ఏదో ఆడది నా భార్య అడుగుతుందని నన్ను తీసేసిగా మాట్లాడు స్వామి, నాకు ఆ యొక్క మోక్ష మార్గాన్ని తెలపండి. వరభక్తలోక రక్షక పరిపరి విధముల నిన్ను ప్రార్థించదా సతియని త్రోయక నా మొరవిని నన్ను కడతీర్చదగున్. కాబట్టి నన్ను ఆ కడతీరేటువంటి మార్గం అంటే జన మరణాలకు అతీతమైన మార్గాన్ని నాకు తెలియజేయండి స్వామి అని ఆ కృష్ణ పరమాత్మను అమ్మవారు అడుగుతుంది. భామిని ఏమని తెలుపుదు ఆహా ఏమి విచిత్రములు ఇందునకెందున్ కామిత వాంఛలుగాకను మోక్షంబమే అదేమి పదార్థమో ఎన్నగదా నిన్. ఓరుకుని ఈ ప్రపంచంలో ఎవరైనా కామిత వాంఛలు అనగా నాకు కుమారులు కావాలి, కూతురు కావాలి, ధనధాన్యాలు కావాలి, భూములు కావాలి, భోగభాగ్యాలు కావాలని కోరుకుంటారు. కానీ నీవు ఇదేంటో మరి ఇవన్నీ వదిలేసి అదేదో మోక్షం ఉన్నది ఆ మోక్షం చెప్పమంటున్నావు, ఇంతకంటే మోక్షం ఏమన్నా ఎక్కువ ఉంటుందా? అదేంటో నాకేం అవగాహన కావటం లేదు నువ్వు చెప్పేటువంటిది అని చెప్పి అమ్మవారిని శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా అమ్మవారు ఏమంటుందో అని చెప్పి పరీక్షిస్తుంటాడు. పరీక్షిస్తే అమ్మవారు స్వామి ఇవన్నీ వచ్చినప్పుడు మనము తెచ్చినారమే పోవునప్పుడు పుచ్చిన ఒక్కైన గొంతు పోవుట లేదు ఇంటి చూడ సర్వంబు మధ్యనే సంభవం వయ్యను సర్వంబు మధ్యనే సమసిపోవు నీటిపై బొగ్గ తనువు నిలవబోదు. కాబట్టి స్వామి మీరు చెప్తున్నారు సుఖభోగాలని, ఇవన్నీ ఎలాంటి అంటే
మన వస్తా పట్టకరాలేదు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది ఏమీ లేదు, ఇవన్నీ మధ్యనే మనకు కూడినాయి, చివరికి మధ్యనే లేకుండా పోతాయి స్వామి, ఇవన్నీ శాస్త్రం కాదు కదా. మన శరీరాలు చూస్తే అలాంటి అంటే నీటిపై బుగ్గతనువులు, నీళ్ళల్లో వర్షం పడేటప్పుడు నీళ్ళు పారుతుంటే మన ఇంటి సూర్యుడి నీళ్ళు కింద చుక్కలు పెడితే బుడకలు వస్తాయి. ఆ బుడక జానెడికి పోయి ఒకటి పుట్టకని చిట్లు పోద్ది, మూరెడి పోయి ఒకటి చిట్లు పోద్ది, ఇంకొక మూర పోయి ఇంకోటి చిట్లు పోద్ది. అలాగా ఈ నీటి మీద బుగ్గ అంటే ఆ బుడక ఎంత టైం ఉంటుందో ఈ మానవ జన్మ కూడా అంతే స్వామి ఉండేది. ఈ శాస్త్రం కాదు స్వామి, ఆ శాస్త్రమైనటువంటిది, నిత్యమైనటువంటిది, సనాతనమైనటువంటిది ఏదైతే ఉన్నదో అట్టి దాన్ని నాకు తెలియజేయండి అని చెప్పి అమ్మవారు కృష్ణ పరమాత్మను వేడుకుంటుంది. అప్పుడు పరమాత్మ చెప్తాడు, నరజన్మమితినందుకు సరగుణ మోక్షంబు గనుట సార్థకమరయన్, మరి ఇతర జన్మములలో పరమరయగ తెలియలేక ప్రచురించుట చేతన్. హొరుకుని నువ్వు అడిగింది కరెక్టేను, ఈ మానవ జన్మ వచ్చేందుకు మనం చేయాల్సిన పని కూడా అదేను, ఇవన్నీ అశాస్త్రమే నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ మానవ జన్మ వచ్చినందుకు మనం చేయాల్సిన అయితే ఆ మోక్ష మార్గాన్ని వెతుకులాడి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మానవ జన్మ మళ్ళీ ఇంకొకసారి రాదు మనకు. ఎన్నో జంతువుల యందు, పక్షుల యందు, కుక్క నక్కల యందు పుట్టి తీసేవరకు ఈ జన్మకు వచ్చాము, ఇది కడ జన్మ. ఈ జన్మలో నీవు ఆ దైవతత్వాన్ని తెలుసుకొని మోక్షం పొందకుంటే తిరిగి మళ్ళా అనేక ఏణులైన పుట్టి తిరిగి గిట్టి రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ జన్మలోనే తెలుసుకోవాలని ఏం చెప్తున్నారు, నరజన్మమెత్తినందుకు సరగుణ మోక్షంలో కొంటే సార్థకమరని. ఈ జన్మ వచ్చేందుకు ఈ జన్మలోనే నీవు మోక్షాన్ని తెలుసుకోవాలా. ఎందుకు మరి ఇతర జన్మములలో పరమరయగ తెలియలేక ప్రచురించుట చేతన్. ఇతరతర జన్మకు వస్తే ఆ పరమార్థాన్ని ఎరిగేటువంటి పరిజ్ఞానము ఆ జన్మలకు లేదు. అటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటిది ఈ మానవ జన్మ. కాబట్టి పరిజ్ఞానం ఉన్న ఈ మానవ జన్మలోనే తెలుసుకోవాలి, కానీ పరిజ్ఞానం లేనటువంటి పశుపక్షాదులకైనా మనం పుడితే తెలుసుకోలేము. అయితే ఇక్కడ పరిజ్ఞానము, జ్ఞానము, జ్ఞానం అనగా ఏంటి, పరిజ్ఞానం అనగా ఏంటి అని విచారిస్తే, జ్ఞానం అనగా మరి పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మానవులు ఉన్నాము, వాటికి మనకు జ్ఞానం సమానంగానే ఉంటుంది. ఎలాగంటే మనమైతే ఎలాగా భార్యాభర్తలు కాపురం చేసి సంతానాన్ని కని ఆ సంతానాన్ని పెంచుకొని మన ఉండటానికి తగినటువంటి ఇల్లు ఏర్పాటు చేసుకొని, రేకుల షెడ్ కావచ్చు, డాబాలు కావచ్చు, ఊరు మీ ఎదురుగా ఉంది, జనాలు కాకండి అయ్యా. మేము ఊరిని చూస్తూనే చెప్తున్నాం స్వామి, ఊరిని చూస్తూనే చెప్తున్నాము. కాబట్టి ఆ పరిజ్ఞానం అనేటువంటిది మానవుడికే ఉంది, పశుపక్షాలకు లేదు. పశుపక్షాలకు జ్ఞానం ఉంది. ఎలాగంటే పక్షులు కూడా భార్యాభర్తలు సంపర్కం చేసి సంతానాన్ని కంటాయి. ఇంకా మనం తినన్న పిల్లలకు పెడతాం, ఆ పక్షులు తినకుండా నోటానికి వచ్చి నోట్లో పెట్టి తినిపిస్తుంటాయి. అది జ్ఞానము. మరి అవి నివసించడానికి చెట్టు ఆకులతోనో, ఈనెలతోనో, చెట్టు తొర్రలతోనో ఇల్లు ఏర్పాటు చేసుకుంటాయి. ఇక బావిల్లో పిట్టలు ఉంటాయి, చెట్లకు గూడొలుతాయి. ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే, ఎంత గాలి వచ్చినా సరే ఆ గూడు కింద పడదు. ఆ గూట్లో గుడ్లు పెడతాయి, పిల్లలు చేస్తాయి. ఆ గుడ్లు కింద పడవు, పిల్లలు కింద పడవు. ఆ గూడును అల్లుదామని మనం ప్రయత్నం చేసినా మానవుడు అదలేడు. అలాంటి జ్ఞానము పక్షులకు ఉన్నది. కాబట్టి ఆ జ్ఞానము సంతానాన్ని కంఠంలో, నివాసం ఇంటిని ఏర్పరచుకోవడంలో, బిడ్డలు పెంచడంలో మనకున్నటువంటి జ్ఞానము ఆ పక్షులకు ఉంది. మరి జంతువులు కూడా వాట తగినటువంటి కొండ గృహాల్లో కానీ, చుట్టు పొదల్లో కానీ నివాసాలు ఏర్పరచుకుంటున్నాయి. అవి బిడ్డలు కంటున్నాయి, అవి బిడ్డలు పెంచుతున్నాయి. అయితే మనం కూడా భార్యాభర్త సంపర్కంతో సంతానాన్ని కనటము, ఉండటానికి డాబాలు కట్టుకోవటము, తినటానికి ఆహారం సంపాదించుకోవటము చేస్తున్నాము. ఇంతవరకు మానవుడికి, పశుపక్షాలకి, జంతువులకి ఏ తేడా లేదు. ఇది జ్ఞానము అంటాము. అయితే పరిజ్ఞానం అంటే ఏంటి, మానవుడికి అధికంగా ఉందంటే నేను ఎవరిని, దేవుడు అంటే ఎవరు, మోక్షం అంటే ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, తిరిగి ఎక్కడికి వెళ్తాను అనేటువంటి ఈ 5 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 5 ప్రశ్నలకు
సద్గురువు దగ్గర చేరి వారికి తనుమన ధనము అర్పించి వారికి శరణాగతిని పొంది ఈ 5 ప్రశ్నల సమాధానం తెలుసుకుంటే వాడికి తిరిగి పుట్టడు. అయితే ప్రశ్నలు 5 కావచ్చు, ఈ 5 ప్రశ్నలకు వాడి జీవితం సరిపోతుంది. నేనెవరిని, దేవుడెవరు, మోక్షం అంటే ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, తిరిగి ఎక్కడికి వెళ్తాను, ఈ 5 ప్రశ్నలు మానవుడు తెలుసుకుంటే తిరిగి వాడి జన్మకు రాడక. దీనినే మరి మేము శ్రీ శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపరలో గురువులం కనుక దీన్ని అచల సాంప్రదాయం ఏం చెప్తానంటే, గురువర పరిపూర్ణంబన ఎరుకన నివిరెండెట్టివి ఎరుకోద్భవమెందు ఎరుకదను చోటు ఎయ్యది ఎరుకను నేనెట్లు విడచే నెరిగించు మనెనో అట్లనే గురుడు ఎరిగింతుననెను శరణాధులని 2 కరములాగుని తన శిరమున ధరించి శరణాని యాశిష్యు ఎరిగించుమనెను అట్లనే గురుడు ఎరిగింతుననెను. ఈ కందార్థం యొక్క భావన ఇదియే. నేనెవరిని, దేవుడెవరు, మోక్షం అంటే ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, తిరిగి ఎక్కడికి వెళ్తాను, ఈ కందార్థం భావన ఇదియే. వాటికి సమాధానం తెలుసుకున్నాడు వాడు ఆనాడే జన్మరాహిత్యుడు. ఎప్పుడో కాదు, శరీరం వదిలిన తర్వాత కాదు, గురుకరుణ కలిగి ఎప్పుడైతే ఈ 5 సమాధానం తెలుసుకుంటాడో అప్పుడే వాడు మోక్షస్థితి పొందినవాడు, వాడే జన్మరాహిత్యుడు. అయితే ఇక్కడ జ్ఞానము పరిజ్ఞానం అనేటువంటి మనము పశుపక్షాదులకు ఉన్నది జ్ఞానము, మానవుడికి జ్ఞానంతో పాటు పరిజ్ఞానం అధికంగా ఉందని చెప్పుకున్నాం. అయితే ఈ జ్ఞానానికి పరిజ్ఞానానికి మీకు అవగాహన కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఏంటంటే పాలు ఒక పాత్రలో అంటే ఒక గిన్నెలో పెట్టి అక్కడ పాలు పెట్టుంటే అది ఒక కుక్కో పిల్లో ఏదన్నా ఒక జంతువు చూసిందనుకోండి, అవి ఏమనుకుంటాయి, ఇక్కడ పాలు ఉన్నాయి, ఇవి తాగితే మన ఆకలి తీరుతుంది అనేటువంటి జ్ఞానం వాటికి ఉన్నది. వచ్చేస్తాయి, తాగి ఆకలి తీర్చుకొని వెళ్ళిపోతాయి. అది జ్ఞానం. అయితే మానవుడికి పరిజ్ఞానం అధికంగా ఉందని చెప్పాం కదా, వీటి పరిజ్ఞానం ఉన్నందువల్ల అధికం ఏంటంటే ఆ పాలను కాచి తోడేసి పెరుగు చేసి ఆ పెరుగును నీళ్ళు పోసి చిలికి మజ్జిగ చేసి వెన్న తీసి వెన్నను కాసి నెయ్యి తెస్తాడు. పాలగా, పెరుగుగా, మీగడగా, వెన్నగా, నెయ్యిగా, ఆ పాలతో కాఫీ, టీ, బ్రూ కాఫీ. ఒక్క పాలను మానవుడు ఎన్ని విధాలుగా సద్వినియోగపరచుకుండో తెలుసుకున్నాం కదా, దీనిని పరిజ్ఞానం అంటాము. ఆ పాలను తాగి ఆకలి తెచ్చుకున్నటువంటి ఇది జ్ఞానము. ఒక పాలను ఇన్ని రకాలుగా మార్పులు చేసుకొని మనం వినియోగించుకున్నాం కనుక దీని పరిజ్ఞానం అంటారు. అట్టి పరిజ్ఞానము ఈ మానవ జన్మకే ఉంది కనుక మానవ జన్మలోనే మనము అట్టి యొక్క పరమార్థాన్ని తెలుసుకోవాలి. పరమార్థం అనగా ఇహము కానిది పరము, ఇహమనగా జగత్, జగత్ అనగా ఈ శరీరము చైతన్యము కలిసి జగత్ అనబడుతుంది. ఈ శరీర చైతన్యాలకు ఆలో ఉన్నటువంటిది పరిపూర్ణ పరబ్రహ్మ స్థితి, సనాతనమైనటువంటిది, సత్యమైనటువంటిది, అవాగ్మాన సగోచరమైనటువంటిది ఏదైతే ఉన్నదో అట్టి దానిని ఎరగటమే ఇక్కడ జన్మరాహిత్యమనో ముక్తేనో మోక్షమునో చెప్పుకుంటారు మహాత్ములు. కాబట్టి నరజన్మమెత్తినందుకు సరగుణ మోక్షంబు కనుక సార్థకమరయన్ మరి ఇతర జన్మములలో పరమరేగ తెలియలేక ప్రచురించుట చేతన్ అందరూ చెప్పారు. ఇంకా ఏమంటాడేమంటే గరిమ సమస్త జీవతతి కంటను మానవులు ఎక్కుడందునన్ గరితలుగాను పుట్టుట కంటే పూరుష జన్మమెక్కుడవు పురుషుల యందు శాస్త్ర పరిశోధన పండితులు ఎక్కుడందునన్ మరినతి గోప్యమైన పరమార్థమరింగిన ధన్యులుత్తములు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఓర్పిని అన్ని జన 84 లక్షల జీవరాశుల జన్మలే కల్లా మానవ జన్మ గొప్పది. అందులో గరితలుగాను పుట్టుట కంటే పురుష జన్మం ఎక్కడో స్త్రీలుగా పుట్టేదానికంటే పురుషులుగా పుట్టడం ఇంకా గొప్పట. ఎందుకంటే సనాతన ధర్మం ఏం చెప్తుందంటే స్త్రీ పుట్టినప్పటి నుంచి యుక్త వయసు వచ్చేంత వరకు విద్యాబుద్ధులు నేర్చుకున్నంత వరకు తల్లిదండ్రుల స్వాధీనంలో పెరగాలి. తదుపరి ఒక అయ్యకిచ్చి వివాహం చేస్తే ఆ తదుపరి భర్తతో కాపురం చేస్తూ భర్త స్వాధీనంలో ఉండి కాపురం చేయాలి. ఆ తర్వాత ఆ కాపురంలో బిడ్డలు కానీ
పెంచి పెద్ద చేసి వృద్ధాప్యం వస్తే వృద్ధాప్యంలో కూడా తనకు పుట్టిన కొడుకులు కావచ్చు మనవలు కావచ్చు ముసలిగుండా బజార్లో నీకేం పని కుక్కలు వస్తాయి వాకిట్లో కూర్చో కాపలా అంటారు. అంటే ఆనాడు సనాతన ధర్మం ప్రకారంగా స్త్రీ ఏనాడు స్వతంత్రాలు కాదు కనుక అది అక్కడ స్త్రీ కంటే పురుషుడికి ఉన్నాడు. పురుషుడు అంటే ఏంటి? విద్యాభ్యాసాలు నేర్చుకున్నంత వరకు తనకు వివాహం అయ్యేంత వరకు తల్లిదండ్రుల స్వాధీనంలో ఉంటాడు. వివాహం అయిన తర్వాత భార్య వస్తే భార్య పైన పెత్తనం చేస్తాడు. తను భార్యతో కాపురం చేసి సంతానాన్ని కన్న తర్వాత కొడుకుల మీద పెత్తనం చేస్తాడు. సరే బాగానే ఉంటుంది. వృద్ధాప్యం వచ్చి మంచంలో పడినప్పటికి కూడా మంచంలో కూర్చొని ఎరా ఆ శ్రేణికి ఎవడిపోయిండు ఈ శ్రేణికి ఎవడిపోయిండు ఆ శ్రేణి బయరాస్తారు ఆడ కొట్టు తీసిరా తేవేదా అని మంచంలో ఉండి కూడా కేకలేస్తుంటాడు పురుషుడు. కాబట్టి పురుషుడు స్త్రీ కంటే అధికము స్వతంత్రత ఉంది కనుక అని చెప్పారు. కానీ ఈ ధర్మం అమ్మ సనాతనమైనటువంటి ధర్మం. మాతృమూత్రులు ఎవరేమనుకోవద్దు. ఈనాడు ధర్మం రివర్స్ అయిపోయింది. 195 మంది ఇళ్లలో ఈనాడు ఆడవారి పెత్తనాలే ఉన్నాయి, మగవారి పెత్తనాలు ఏం పనిచేయటం లేదు. అందుట్లో మేమున్నాము, మగ ఎవరో కాదు. కాబట్టి ఈనాడు స్త్రీ ఆధిక్యమే ఎక్కువ ఉంది కనుక ఈనాడు పురుషుడిగా పుట్టేదాకంటే స్త్రీగా పుట్టడమే శ్రేష్టమని సభాముఖంగా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ పురుషులను పోదకమ్మ నరసింహశెట్టి ప్రభు గారు 5 రకాలుగా కేటాయించారు. పురుషుడు అని పుట్టగానే పురుషుడు కాదనైనా ఇందులో 5 రకాల పురుషులు ఉన్నారన్నారు. స్వామి పురుషులు 5 రకాలు ఏంటని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తారంటే అధవుడు పురుషుడు, పురుషోత్తముడు, పరమపురుషుడు. అయితే అధవుడు ఎవరనగా అడుక్కొని తింటానే కూడా చేతగాక సోమర్తనమై తన భార్య అడక్కొచ్చి పెడితే తిని బ్రతికేవాడు, వీడు అధవుడు. అయితే ఏమంటారంటే మోటుగా ఆడది సంపాదించుకొచ్చి పెడితేనో అడక్కొచ్చి పెడితేనో తిని బతికేవారా అంటారు అధవుడు. అయితే అధవుడు అంటే ఎవరంటే వాడు స్వశక్తిగా పోయి పని చేయడానికి సోమర్తనమై పని చేయడం చేతగాక సొంతగా బొచ్చబెట్టుకుని అడుక్కొని తినేవాడు, వీడు అధవుడు. వాడికంటే కాస్త మేలు, ఆమె అడకొచ్చి పెట్టకుండా వాడు అడుక్కొని తింటాడు సొంతగా, వీడు అధవుడు. ఇక పురుషుడుగా ఎవరనగా తను కష్టపడి పనిచేసి 10 రూపాయలు సంపాదించుకొచ్చి భార్యా బిడ్డలను పోషించుకుంటూ తన కష్టంతో తాను పోషించబడేవాడు పురుషుడు. ఇక పురుషోత్తముడు ఎవరనగా తను కష్టపడి భార్య బిడ్డలను పోషించుకుంటూ ఒకరిపై ఆధారపడకుండా తను జీవించుతూ మరి మహాత్ములు పెద్దలు రామాయణమని భారతమని భగవద్గీత అని భాగవతమని మరి గ్రంథాలు రాసిపెట్టున్నారు. వాటిని చూడాలని రోజు 1 గంట అరగంట సమయాన్ని కేటాయించుకొని వాటిని పరిశీలించి అందులో ఉన్నటువంటి ధర్మమర్మాలు తెలుసుకునేటువంటి వారు పురుషోత్తములు. ఇక పరమపురుషులు ఎవరనగా ఆ విధంగా భార్య బిడ్డను పోషించుకుంటూ నిత్యం సద్గ్రంథ పఠనం చేస్తూ చదువుతూ ఆ గ్రంథాల సారాంశం తెలుసుకుంటూ ఓహో ఇక్కడ ఈ గ్రంథాలలో ఎంతకాలం చదివినా ఇందులో మర్మం తెలియబడదు, సద్గురుమూర్తిని చేరితే వారికి తనుమనుదనాలు అర్పిస్తే ఆ దైవతత్వం మనకు తెలియబడుతున్నట, ఆ మోక్షానికి మార్గం మనకు తెలియబడుతున్నట అని అందులో చదువుకొని తెలుసుకొని వారు మరి మన యదయ స్వామి లాంటి గురువు దగ్గరికి చేరి స్వామి నేను ఇలా చదివాను, ఏ గ్రంథం చదివినా గురుమూర్తి చెంతకు చేరాలని చెప్తున్నారు కనుక నేను మీ దగ్గరకు వచ్చాను, అందులో ఉన్నటువంటి మర్మధర్మాలు నాకు చెప్పండి అని తెలుసు అని కోరుకొని వారికి సాష్టాంగాది నమస్కారం చేస్తూ వారికి శరణాగతిని పొంది వారి సేవ చేస్తే ఆ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని మన ఈ శరీరం అనే గ్రంథంలో ఉన్నటువంటి పరమాత్మను తెలియజేసి ఆ పరమాత్మకు అతీతమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిని కూడా వారు తెలియజేసి ఈ జనన మరణాలు కానటువంటి స్థితిని నీకు తెలియజేస్తారు, అప్పుడే ఈ మానవ జన్మ తరుస్తుందని మహాత్ములు చెప్పారు. అయితే అటువంటి ఆ సంకల్పం మనకి ఎప్పుడు కలగాలా, మనం ఎప్పుడు గురువు దగ్గరికి పోయి చేయాలంటే సరే ఇక్కడ ఏం చెప్పాము, స్త్రీ కంటే పురుషులు అధికం చెప్పారు. అయితే ఎమ్మట ఏమంటున్నారు, పరమ గురుని కరుణన్ వరసిన సతులైన పురుషులైన షండ పురుషులైన మాచకమ్మలైన మందులు చండాలురైన ముక్తిగంధురే అంధులైనన్
ఆ యొక్క పరమగురువుని దగ్గరికి చేరి వారి కరుణకు పాత్రులై ఆ యొక్క పరమ రహస్యాన్ని మనం తెలుసుకుంటే అక్కడ స్త్రీ అయినా పురుషైనా సరే, స్త్రీలలో నపుంసకుడు ఆమెను ఏమంటారంటే మాచికమ్మ అంటారు, పురుషుల్లో నపుంసకుడు కొజ్జ అంటారు. వారైనా సరే, గుడ్డివాడైనా సరే, కుంటివాడైనా సరే, ప్రకృతి ధర్మంగా కడజాతి వారైనా సరే, ఎట్టివారైనా సరే ఆ యొక్క పరమార్థాన్ని సద్గురుముక్తిగా విచారించి ఎవరైతే తెలుసుకుంటారో ఆ యొక్క పరమగురుని కరుణకు ఎవరు పాత్రలు అవుతారో వారే అధికులు. ఇక్కడ స్త్రీ పురుష విచక్షణ లేదు, ఆ పరమార్థ మార్గాన్ని తెలుసుకున్నటువంటి వారే అధికులని మహాత్ములు తెలియజేస్తున్నారు. అయితే ఆ పరమగురుని సేవ ఎప్పుడు చేయాలి మనము? తనువు పటుత్వమున్ వదలి తాతయునైవతగాక మున్నుగా ఘన కపవాత పైత్యములు గప్పి మతి భ్రమరాకమున్నుగా పనిబడి కలకెంకరులు పైబడి తన్కొనిపోకమున్నుగా కనదగునా పరాత్వరుని కాయము బాయకయున్నయంతలో. ఈ శరీరము పటుత్వంగా ఉన్నప్పుడే, ఈ చెవులు వినపడుతున్నప్పుడే, కళ్ళు కనపడుతున్నప్పుడే, నడవటానికి ఒంట్లో శక్తి ఉన్నప్పుడే గురువు దగ్గరికి చేరితే వారు ఏదన్నా 4 మాటలు చెబితే వినగలుగుతాము. వారు ఒక మంత్రాన్ని చెప్పి ఒక అరగంట గంట కూర్చొని ఆయన అభ్యాసం చేయమంటే కూర్చోగలుగుతాము. నడవటానికి మోకాళ్ళ నొప్పులు వచ్చి, చూడటానికి కళ్ళు మసకలు వచ్చి, వినటానికి చెవుడు వచ్చి, ఒంట్లో శక్తి తగ్గిపోయి ఎక్కడికైనా వెళ్దామంటే 10 రూపాయలు తోలు లేనటువంటి టైంలో నేను చివరి దశకు వచ్చినాను, ఈరోజు గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామంటే ఆ కోరిక తీరేది కాదు, అయ్యేది కాదు. కాబట్టి ఈ శరీరం పటుత్వంగా ఉన్నప్పుడే, తాను స్వతంత్రంగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే గురువు దగ్గరికి చేరి అలా సేవ చేసి తెలుసుకోవాలి. అయితే అట్లా ఎంతమంది చేసి తెలుసుకుంటున్నారు? గురువు కాడికి పోవటంలా. ఎందుకు పోవటం లేదు? సతుల సుతుల హితుల సంపద చుట్టాల నమ్మి, సతుల సుతుల హితుల సంపద చుట్టాల నమ్మి తన్ను తాను నరయలేక భ్రాంతి నొందువాని బ్రతుకెల్లను పిసినికాయలోని పురుగు గతిదలంప. వాళ్ళెవరో పనికి మానవులంతా ఎల్లయ్య స్వామి గారి కాడికి వచ్చి ఉంటున్నారు. నాకేం కర్మ, వాళ్ళ కాడి వాళ్ళు పని ఏంది? వాళ్ళు కాదు నేను పట్టుకోవాలా? నాకు సడ్డకుడు ఎమ్మెల్యే ఉన్నాడు, నా అయ్యం కూడా ఒక ఎంపీ ఉన్నాడు, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ధనసాని మస్తుగా నాకేం తిరిగాయి, నేను వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాను నాకు అనేటువంటి యొక్క అహంకార మమకారాలతోటి ఉండేటి వారికి చెప్పినటువంటిది ఈ విషయము. వారి బతికి ఎట్లుంటుందంటే పిసినికాయలోని గతిదలంప. పిసినికాయ అంటే మేడిపండు, మేడికాయ. మేడిపండు అంటే అందరూ తెలుసు. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విచ్చి చూడ పురుగులుండు, పిరికివాని మదిని పింక మీలాగుర విశ్వదాభిరామ వినురవేమా. చిన్నప్పుడు నేర్చుకునేమో పద్యం. అయితే ఈ మేడిపండు అంటే ఏంటంటే ఇక్కడ ఆ మేడిపండుకు సన్న బెజ్జాలు ఉంటాయి, అందులో సన్న ఎర్రజీమల్లాగా పురుగులు ఉంటాయి, రెక్కలు ఉంటాయి వాటికి. అవి రావాలంటే బయటికి రావచ్చు, మేడిపండు కంటే మాధుర్యాన్ని బయట తినవచ్చు. కానీ ఆ మేడిపండు ఉన్నటువంటిది ఆ సూక్ష్మజీవులు మనం బయటికి పోయి తినేది మాత్రం ఇంతకన్నా ఏముంటుందిలే అని ఆ మేడిపండు పండు పండినప్పుడు బాగా తీయగా ఉంటుంది అని ఆ మేడిపండులో పుట్టినటువంటి ఆ క్రిములు ఆ మేడిపండు రుచిని తిని అందులోనే ఉండి అందులోనే మగ్గి అందులోనే వస్తున్నాయి. ఈ మానవుడు కూడా ఈ యొక్క భ్రాంతిలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో భార్య, పిల్లలు, ఇల్లు, వాకి, ధనము, కనకం ఇవన్నీ చూసుకుంటూ మురిసిపడుతూ నాకు వాడు చుట్టం ఈడు చుట్టం అని ఇవన్నీ వాటేసుకొని ఈ మమకారాలతోటి ఉండి గురువుని దగ్గరికి చేరలేక, గురుమంత్రం తెలుసుకోలేక, ఆ గురు రహస్యాన్ని గుర్తెరగలేక వాడు పునరపి జననం పునరపి మరణం, పుట్టడం చావటం పుట్టడం చావటం ఇదే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ మరి వాడు తరించే ప్రయాణము చెయ్యటం లేదు. గట్టిగా మోక్షకాంక్షయు కల్గదు భూమి నేరికిన్, అట్టి విచారమెవ్వరికినైనా నొకానొక వేళ కలిగినన్, కట్టడి నేడు రేపనుచు కాలము బుచ్చును గాని ముక్తి చేపట్టడు బ్రహ్మకల్పములు తామాయక నిలనుండునట్లుగన్. ఎవరికైనా ఒకానొకడికి సరే ఏదో మన కొత్త పదము ఎల్లయ్య స్వామి గురువు గారంట, ఆయన కాడికి పోతే ఇంకా జన్మలు రావంట, మోక్షం పొందంచట అని కోరిక కలిగితే వాడికి ఏమనుకుంటాడు అని కోరిక కలిగినా సరే పోవచ్చులే అనుకొని ఉంటాడు. ఎల్లయ్య స్వామి లాంటి గురువు ఏమయ్యా మేము ఏదో చెప్పుకుంటున్నాం కదా, వచ్చి కాసేపు వినరాదా చూడరాదా అని అడిగితే, స్వామి
నాకు ఇప్పుడే నలసంతోడు పుట్టినాడు, వాడికి అతి పెద్దోడైతే అప్పుడు వస్తా స్వామి నీ కాడికి అంటాడట. సరేమ్మని ఇంటి పక్క ఇల్లు కనిపెట్టుకో ఉంటాడు. తర్వాత ఆ పిల్లోడు పెద్దోడవుతాడు. ఏమయ్యా పెద్దోడయ్యిండు కదా అబ్బాయి, నీ అంతోడయిండు, మరి వస్తావా మన కాడికి రోజు కాసేపు సత్సంగం చెప్పుకుందాం ఏంటంటే, స్వామి పెద్దోడయిండు కానీ వాడికి 4 లక్షంతలు నెత్తినేస్తే వాడికి నాకు ఒక బాధ్యత పోద్ది, అప్పుడు వస్తాను స్వామి గురువు కాడికి నేను సేవ చేసుకోవటానికి అంటాడు. సరే కొంతకాలానికి అది కూడా జరిగిపోద్ది, పెండ్లి అవుద్ది. ఏమయ్యా మరి పెండ్లి అయింది కదా అబ్బాయికి, బాధ్యత అప్పగించి రారాదంటే, స్వామి పెండ్లి అయింది కానీ వాడికి నలసంతోడు పుట్టి కాస్త వాడికి చేతి కిందకి అడ్డం వస్తే ఇంకా నేను పక్కకు వస్తాను స్వామి, ఈ సంసారాన్ని కడికి కంపలో పోసి చక్కగా వస్తాను మీ కాడికి అంటాడు. ఇదేమి కట్టె బొమ్మ లేకపోతే రాతి బొమ్మ ఇనప బొమ్మ, అది వాయిదా వేస్తుంది, ఇది ఉండడానికి శాస్త్రం కాదు కదా. ఈ లోపైన ఎప్పుడోసారి నీళ్ళుకొని చక్కగా ఉత్తరప్రదేశం పోతాడు, అంటే ఊరికి ఉత్తరాన మనకు శ్మశానం ఉంటుంది, అక్కడికే పోతాడు. ఇలా వాయిదాలు చేసుకుంటూ మానవుడు అధోగతి పాలవుతున్నాడు కానీ ఆ యొక్క పరమపద మార్గానికి ప్రయాణం చేయటం లేదు. సరే, ఇంతవరకు మనకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ద్వాదశ నమస్కారాలు తెలుపుతూ, సరే తదుపరి అవకాశం ఉంటే ఇంకొకసారి చెప్పుకుందాము. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. జై సద్గురు ప్రభు మహారాజుకి, ఎల్లయ్య స్వాముల వారికి, నాగేంద్ర స్వాముల వారికి, నీలకంఠేశ్వర స్వాముల వారికి, విరాట్ పోతూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి, మాతా గోవిందమాంబకి, ఈశ్వరి మహాదేవికి, సాధు సిద్ధయ్య గారికి, భక్త కక్కయ్య గారికి, మా అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి అధ్యక్షుల వారికి, వేదిక పైన పెద్దలందరికీ జై సద్గురు ప్రభు మహారాజుకి. సద్గురు ప్రభు మహారాజుకు. ఇప్పుడు మరి త్రిపురాంతకం వాస్తవ్యులు వివేకానంద వెంకటార్యుల వారు, మరి శ్రీమద్ రామడుగు శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయకులు, మరి కృష్ణ రుక్మిణి సంవాదంలో ఉన్నటువంటి పద్యాల ద్వారా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించడం జరిగింది. అంటే రుక్మిణీదేవి అడిగినటువంటి ప్రశ్న, అంటే లోకంలో చాలామందికి అనేకమైనటువంటి సంశయాలు, సందేహాలు, ప్రశ్నలు ఉంటాయి. కానీ ఇక్కడ అమ్మవారు స్వామిని మోక్షాన్ని గురించి ప్రశ్నించింది. ఎందుకంటే చాలామంది ధనం కోసమో పొలం కోసమో ఇట్లా అనేకమైనటువంటి లౌకికమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు తప్ప మోక్షాన్ని గురించి చర్చించేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అమ్మవారు 5 ప్రశ్నలు వేశారు అని సూచించారు. అలాగే అంటే మనిషి పుట్టకముందు ఎక్కడుంటాడు, మరణించిన తర్వాత ఏమవుతాడు, ఈ మధ్యలో జరిగేటువంటి దానికి కారణం ఎవరు, ఈ యొక్క కర్మలు, ఫలితాలు, వీటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు వారు అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం అనేటువంటిది జరిగింది. దీంట్లో వారు మేడిపండు ఉదాహరణ ద్వారా జనన మరణాలకు సంబంధించి సాధకుడు లేదా ఈ లోకంలో జన్మించినటువంటి వారు ఎలా మ్రగ్గుతున్నారు అనేటువంటి అంశాన్ని సూచించారు. అలాగే జ్ఞానము, పరిజ్ఞానము, అంటే జ్ఞానానికి పరిజ్ఞానానికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని కూడా మనకు చాలా చక్కగా ఆ పాలు ఉదాహరణ ద్వారా మనకు వివరించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే భౌతిక దృష్టి వేరు, సామాన్యులందరూ కూడా భౌతికంగానే చూస్తారు. కానీ యోగులు లేకపోతే జ్ఞానులు సూక్ష్మ దృష్టి, దాని లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించగలుగుతారు. ఎవరైతే అంతరార్థాన్ని గుర్తించి ఆ యొక్క తత్వరహస్యాన్ని ఛేదించగలుగుతారో అప్పుడు వాళ్ళ యొక్క జన్మ ధన్యమవుతుంది. వారు చెప్పారు, ఎందుకంటే మానవ జన్మ మరి ఈ శరీరం అనేటువంటిది ఎంతకాలం ఉంటుంది, కాలం దీనికి ఎంతో కాలం లేదు, కాల పరిమితి ఉంది. దీనికి ఈ శరీరానికి కాల పరిమితి ఉంది. డేట్ ఆఫ్ బర్త్ రోజునే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా ఫిక్స్ అయ్యి ఉంది. మనం పుట్టే రోజునే మరణం కూడా నిర్ణయించుకొనే వచ్చును. మళ్ళీ చాన్నాళ్ళు ఉంటా అంటే కుదిరేది కాదు. ఇది ఈ ప్రపంచంలో ఏదైనా నశించేటువంటిదే. జాతస్య హి ధ్రువం మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు. పుట్టింది ఏదైనా మరణిస్తుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒక చెక్కతో చేసింది కొంతకాలం ఉంటుంది, అలాగే ఒక ఇనుముతో చేసింది ఇంకొంతకాలం ఉంటుంది, రాయితో చేసింది ఇంకొంతకాలం ఉంటుంది. బొమ్మలు ఏవైనా కానీ
కొంతకాలానికి ఈ యొక్క ప్రకృతిలో మార్పు చెంది శిథిలమైపోవలసిందే అనేటువంటి అంశాన్ని వారు సూచించారు. మరి ప్రకృతిలో ఉండేటువంటి అంత దృఢంగా ఉండేటువంటివే నశిస్తూ ఉన్నాయి. మరి అలాగే ఈ యొక్క మానవ శరీరం కూడా నశించిపోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. కాబట్టి సాధకుడు శరీరాన్ని విడిచిపెట్టేలోగా, మరణం రాకముందే, ఇప్పుడే ఈ క్షణమే ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకొని, మనకు పెద్దలు ఏ సత్యాన్ని అయితే బోధించారో ఆ సత్యాన్ని గుర్తించి ఆ మార్గంలో నడిచి జన్మను సార్థకం చేసుకున్నట్లయితే ఈ జన్మకు వచ్చిన ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. మరి ఎల్లయ్య గురుస్వామి 4 నెలల నుంచి ఇక్కడ చాతుర్మాస్యం ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, ఇలా మనలో మార్పు రావటం కోసం. మనం లౌకికమైనటువంటి విషయాల కోసమే కాకుండా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మోక్షం వైపు అడుగులు వేయటం కోసం మనం ప్రయత్నం చేయాలి. మనల్ని ఆ దిశగా నడిపించడం కోసమే స్వామి ఎంతో కష్టపడుతూ ఈ సమాజానికి మేలు చేయాలి అనేటువంటి తలంపుతో కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది ఈ యొక్క మార్గంలో చేరి ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. దానికి చాలా సంతోషం. ఎందుకంటే ఒక కార్యం చేసినప్పుడు ఆ ప్రయోజనం కూడా ఉండాలి. ప్రయోజనం లేదనుకోండి ఏం ఉపయోగం ఉంటుంది? ఉపయోగం లేని పని చేయకూడదు. ఎవరైనా కానీ ఏదైనా పని చేస్తే ఉపయోగం ఉండాలి. మరి ఆ మహానుభావుడు 4 నెలల నుంచి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఎంత సమయాన్ని హెచ్చించారు, ఎంత ధనాన్ని హెచ్చించారు అంటే, ఇవన్నీ హెచ్చించారంటే ఖచ్చితంగా అది ఈ యొక్క కార్యక్రమం ఈ సమాజానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎంతోమంది తరించటానికి చక్కటి మార్గాన్ని వారు మరి ఎల్లయ్య గురుస్వామి సూచిస్తూ ఉన్నారు. మరి యొక్క సందర్భంగా మనకి వివేకానంద వెంకటార్యులు వారు చాలా చక్కటి సందేశాన్ని అందించారు. వారి యొక్క ప్రారంభ ఉపన్యాసం అనేటువంటిది చాలా గొప్పగా ఉంది. జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.